అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈరోజు ఒక చిన్న ప్రశ్నతో మేము ముందుకు వచ్చాను. బైబిల్ ప్రకారం సిగరెట్ తాగొచ్చా? నేను ఎందుకు దీని గురించి ఎత్తుకొస్తున్నానంటే, చాలామంది క్రైస్తవ విశ్వాసులు వాళ్ళు క్రిస్టియానిటీలోకి వచ్చిన తర్వాత వాళ్ళు గతంలో రాకముందు పాపం వ్యసనాలతో కొన్ని అలవాట్లు ఉంటాయి కదా. సిగరెట్లు తాగటం, గుట్కాలు వేయటం, మందు తాగటం, తర్వాత వాళ్ళకి బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం, ఇలాంటివన్నీ వాళ్ళకు ఉంటాయి. ఇవన్నీ ఉండి సడన్గా వాళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత చర్చికి రావడం మొదలు పెడుతూ ఉంటారు. అంటే అంత కమిట్మెంట్ ఎవరికి అంత తొందరగా ఉండదు. కొంతమంది ఏంటంటే ఏదో ఒక మంచి జరిగింది అని మేము చర్చికి వెళ్తూ ఉంటారు. అయితే చర్చికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ వెనకమాల ఉన్న ఈ సిగరెట్లు కానీ, మందు కానీ, ఇక రకరకాల హ్యాబిట్స్ ఉంటాయి కదా. వాళ్ళకి ఈ ప్రశ్న ఉండిద్ది, అసలు ఎందుకు సిగరెట్ తాగకూడదు, సిగరెట్ తాగడంలో తప్పేంటి, నిజమే కదా అనేసి ఒక ఆలోచన వచ్చింది. అసలు దీని గురించి బైబిల్ ఏం చెప్తుంది, అసలు బైబిల్ ప్రకారం సిగరెట్లు తాగొచ్చా, తాగితే ఎన్ని తాగాలి, అసలు తాగకూడదా, ఎందుకు తాగకూడదు అని ఈ రీజన్స్ వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. కానీ ఉరుకులు పరుగుల ప్రపంచంలో పనులకు వెళ్ళిపోవాలి, చీటీలు కట్టుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, స్కూళ్ళు కట్టుకోవాలి, ఆ వర్క్ ప్రెషర్ అన్నీ నెత్తి మీద పడుతూ ఉంటాయి. ఇక అవే ఆలోచించాలా, ఈ ఈ లేకపోతే ఇప్పుడు వచ్చిన ఈ ప్రశ్నకి తను సమాధానం తెలుసుకోవాలా అని ఈ సమయం లేదు. జీవన చక్రంలో ఇరుక్కున్నారు చాలామంది. సో ఏంటంటే ఈ ఖాళీ సమయాల్లో చాలామంది సాయంత్రం 6 తర్వాత 7 తర్వాత ఈ ఖాళీ అవుతూ ఉంటారు. వర్క్ బిజీ నుంచి రాత్రి 10 తర్వాత కొంతమంది ఖాళీ యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. ఏమని, అసలుకి ఏంటి అని. ఈ చాట్ జీపీటీ వచ్చిందని చాట్ జీపీటీని అడగటం, ఇట్లాంటి చాలా ఉంటాయి. సో ఈరోజు వీళ్ళ ప్రశ్నకి సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం, ఓకేనా. అసలు సిగరెట్ తాగొచ్చా అంటే, ఒక కోణంలో చూస్తే సిగరెట్ తాగడంలో తప్పే ఉంది అనిపించింది, ఇంకో కోణంలో చూస్తే అసలు సిగరెట్ ఎందుకు తాగాలి అనిపించింది. ఇప్పుడు ఈ రెండింటికి సమాధానం చూసేద్దాం, ఓకేనా. ముందుగా బైబిల్లో దేవుడు ఎందుకు వ్యసనపరులని పరలోక రాజ్యానికి రారు అనేది చెప్పారు అనేది ఒక పాయింట్ ఆలోచిద్దాం. నేను దాని గురించి రీసెర్చ్ చేసినప్పుడు మోస్ట్గా నాకు అనిపించింది ఏంటి అంటే, ఈ దేహం దేవుడి ఆలయం. నేను అక్కడే ఆగాను. ఇంకా అంటే ఇంక వేరే దగ్గరికి వెళ్ళాల. అంటే ఈ దేహం మట్టిలో నుంచి ఈ మొక్కల్ని పిలిచినట్టు, జంతువుల్ని పిలిచినట్టు, సముద్రంలో చేపలు పుట్టిన కాక అని అన్నట్టు ఆయన మాట ద్వారా నిర్మించబడింది కాదు. ఆయన ప్రత్యేకంగా బిల్డ్ చేసుకున్నాడు. మీకు అర్థం కావడానికి, ఒకళ్ళు మార్కెట్లో సుజుకి బళ్ళు ఉంటాయి, బైకులు ఉంటాయి, కార్లు ఉంటాయి కదా. ఈ కార్లలో వాళ్ళు కొన్ని మోడల్స్ తయారు చేస్తారు. ఈ మోడల్స్ మాత్రమే పెడతారు. ప్రత్యేకంగా మనకు కావాల్సింది ఏముండదు. 1 లక్ష, 2 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఇలాగ కారు మోడల్స్ ఉంటాయి. కానీ కొంతమంది బాగా రిచ్ పీపుల్ ఉంటారు. మీరు చూస్తే కొన్ని వేల కోట్లకి అధిపతులై ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ కోసం కార్స్ని ప్రత్యేకంగా మేడ్ చేపిస్తారు. అంటే లాంబర్గిని అని, రోల్స్ రాయిల్స్ అని, ఇలాగ పెద్ద కంపెనీలతో వాళ్ళు టైఅప్ అయ్యి కొన్ని కోట్లు ఇన్వెస్ట్ చేసి ఒక ప్రత్యేకమైన వాహనాన్ని తయారు చేసుకొని దాంట్లో తిరుగుతూ ఉంటారు. అది మళ్ళీ బయట ఎక్కడ కనిపిస్తుంది, ఆ ఎడిషన్ లిమిటెడ్ ఎడిషన్ అంటారు, చాలా ఖరీదైంది. అలాగే దేవుడు తన నోటితో చాలా చేశాడు ఈ ప్రపంచంలో. కుక్కలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, ఇట్లా రకరకాల జంతువులు మనం తినేవి అన్నీ ఉన్నాయి. కానీ మనిషిని మాత్రం ప్రత్యేకంగా బిల్డ్ చేసుకున్నాడు. అంటే మనం చాలా విలువైన వాళ్ళం. అందుకే ఆయన బైబిల్లో మనిషి నిర్మాణాన్ని, మనిషి శరీరాన్ని దేంతో పోల్చాడంటే, నీ దేహం దేవుడు ఆలయం. అంటే ఇందులో దేవుడు నివసించడానికి చేసుకున్నటువంటి ఒక దేవాలయంగా మనల్ని చూస్తున్నాడు. కాబట్టి దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఆ మనిషి లోపల, ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆత్మ బాధ్యత. ఇప్పుడు అంటే ఈరోజు క్రైస్తవులుగా నడుస్తున్నటువంటి నా బాధ్యత ఏంటి అంటే, దాన్ని పరిశుద్ధంగా ఉంచాలి, పాపం లేకుండా ఉంచాలి. దాంట్లో అది దేవుడు కేటాయించాలి. మన శరీరాన్ని, మన కన్ను, మన నడవడిక, మన జీవన శైలి విధానం ఇదంతా పరిశుద్ధంగా ఉండాలి అనేది దేవుడి కోణం. సో మనం ఏమనుకుంటామంటే, చిన్నప్పటి నుంచి తిరుగుతూ కొన్ని అలవాట్లు అయినాయి, తర్వాత చిన్నప్పటి నుండి నాకు స్వతహాగా కొన్ని అబ్బినాయి అన్నట్లాగా సతమతం అవుతూ ఉంటారు. అవసరం లేదు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, మీరు ప్రత్యేకంగా డిజైన్ చేయబడినటువంటి వెహికల్, ఒక హౌస్ అనుకుందాం. దాంట్లో ఏముండిద్ది అంటే, బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవు. దాంట్లో దేవుడు ఉండడానికి చేసుకున్నాడు, అంతే కదండి. మనం ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్తాం, లేదంటే ఏదైనా ఏసీ ఉన్న చోట్లకి వెళ్తూ ఉంటాం. ఎందుకని? కాసేపు రిలాక్స్ అవ్వడానికి కదా.
చర్చికి కూడా మనం ఎందుకు వెళ్తాం? కొంచెం అక్కడ ఏదైనా మన జీవితాన్ని మార్చే ఏమైనా కొన్ని విషయాలు ఎదురవుతాయేమో అని వెళ్తాం. అలాగే దేవుడు కూడా మన లోపల ఎందుకు ఉండాలి అనుకుంటాడు అంటే, పరిశుద్ధమైన ప్లేస్ కోరుకుంటూ ఉన్నాడు ఆయన పరిశుద్ధమైన ప్లేస్లో ఉంటాడు. అయితే తను కస్టమైజ్ చేసుకున్నటువంటి ప్రతి గదిలో, ప్రతి ఆలయంలో ఆయన కోరుకుండే సౌకర్యవంతం ఏంటి అంటే పరిశుద్ధంగా మంచిగా బతకాలని. కాబట్టి బైబిల్ పరంగా మనం చూస్తే దేవాలయం మంది, ఓకేనా? అందుకే ఒక లిస్ట్ రాశారు, ఇలాగ వ్యసనపరులు, లేకపోతే అబద్ధికులు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, తర్వాత దొంగలు, జారులు, లోబులు, తర్వాత అన్యాయస్తులు దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరని మీకు తెలియదా అని పదాలు ప్రయోగం జరిగింది. ఇది బైబిల్లో ఉంది. ఇది బైబిల్ చెప్పినటువంటి కట్టడ. సో బైబిల్ కాదు, బైబిల్ మాకు ప్రమాణం కాదు అనేవాళ్ళతో నేను ఈ విషయాన్ని చెప్తున్నాను, ఓకేనా? ఒకవేళ అది మీ ఆఫ్టర్ లైఫ్, దానికి మేమేం అడ్డురాం. కానీ ఒక బైబిల్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి, ఒక క్రిస్టియానిటీలోకి వచ్చి అసలు ఏంటి క్రిస్టియానిటీ అని తెలుసుకునే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటి అంటే, ఈ వీడియో ముఖంగా పరిశుద్ధత మన లోపల నివసిస్తే ఈ పరిశుద్ధంగా ఉండే ఈ ఆలయంలో దేవుడు ఉండటానికి వస్తాడు. రెండవది, మరణం తర్వాత మనం ఆయనకి ఇచ్చిన గౌరవం తగ్గట్టు మనల్ని కూడా పరలోకంలో గౌరవంగా ఉంచుతాడు, అంతే. సో ఏంటంటే సిగరెట్ కానీ ముందు కానీ ఇవన్నీ తాగొచ్చాయంటే 100% ఒక బైబిల్ చెప్పే వ్యక్తిగా నేనైతే అది తాగకూడదు అని చెప్తాను, ఖచ్చితంగా. ఎందుకంటే మన భాష మారాలి, మనం ఎందుకు డిజైన్ చేయబడ్డామో అందుకు పనికి రావాలి. ఇప్పుడు లాంబర్గిని లేదా BMW, రోల్స్ రాయల్స్ ఇవన్నీ ఒక రిచ్ పీపుల్ కోసం వాళ్ళు కస్టమైజ్ చేసుకున్నప్పుడు దానికి తగ్గట్టు అవి పని చేయాలి, అవునా? అలా కాకుండా వాటి స్పేర్ పార్ట్లు ఉండి సౌండ్లు వస్తూ గరగరగా అదొక క్లమ్జీగా ఒక 5 లక్షలు 6 లక్షల కారు లాగా అది కనిపించింది అనుకో, దానివల్ల ఉపయోగం ఏముంది? సో వాళ్ళు ఎలా కస్టమైజ్ చేసుకుంటారంటే దాంట్లో ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండడానికి కస్టమైజ్ చేస్తారు. అలాగే దేవుడు కూడా మనల్ని తనలాగా పర్ఫెక్ట్గా ఉండాలని కస్టమైజ్ చేశారు. అయితే మనం మధ్యలో ఆ కస్టమైజింగ్ని, ఆ దేవుడు ఇచ్చిన విలువని తెలియక లోపలికి వచ్చేసి ప్రపంచంలో ఉంది నేత్రాశ, శరీరాశ, జీవపడము, వీటిలో కలిసిపోయాం. ఇప్పుడు మరలా మనం అది పాపం అని తెలుసుకున్న తర్వాత దీన్ని కొంచెం వదలడానికి ఇబ్బందిగా ఉంటుంది. కానీ నిజం ఏంటి అంటే రియాలిటీ, దేవుడు మనల్ని ఆలయంగా చేసుకున్నాడు. మంచిగా బ్రతకాలి, మనలో దేవుడు ఉంటాడు. మరణం తర్వాత మనం ఇచ్చిన విలువను బట్టి మనకి విలువిస్తూ పరలోకాన్ని ఇస్తాడు. ఇది నేను చెప్పాలనుకున్నాను. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఎవరైనా గుర్తుపెట్టుకోండి, నో స్మోకింగ్, అసలుకి తాగొద్దు, డ్రింక్ చేయొద్దు, బ్యాడ్ వర్డ్స్ వాడొద్దు. అంటే ఇవన్నీ ఒక నెగిటివ్ పీపుల్ లాగా ఉండొద్దు, పాజిటివ్ పీపుల్ లాగా ఉండండి. ప్రతిదీ చూడండి, మంచి అయింది చేయి నెరిగి చేయని వారికి శ్రమ అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మంచి అయింది తెలిసింది, అలా ఉంటారని ఆశిస్తూ మీకోసం నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. వీడియో కింద కామెంట్ చేయండి, మీ పేరు కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా నా కోసం ప్రార్థన చేయండి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ స్నేహితులకి. చాలామంది ఇలాంటి ప్రశ్నలు ఉన్న వాళ్ళందరికీ. యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుడి చిత్తమైతే ఇంకో వీడియోతో కలుసుకుందాం.